అందరికీ నమస్కారం. నేను మీ బీసరెడ్డి. దయచేసి ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ కావచ్చు. ఏదన్నా స్పీడ్ పెట్టుకొని వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఇప్పటి వరకు ఎవరన్నా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మరీ అడుక్కుంటున్నానండి, కొంచెం దయ తెలవండి. జనాల్లోకి వెళ్ళాలనే ప్రయత్నమే నా గొంతు అనేది. కొంచెం మీరు దయ తెలిచి సబ్స్క్రైబ్ చేస్తే ఏదన్నా కొంచెం జనాలకి ఏమన్నా ఉపయోగపడతానేమో అనే నా ప్రయత్నం కొంచెం సఫలీకృతం అవుతుంది. ఎవడో ఒక పిల్లోడు ఉన్నాడండి, బాగా స్పెట్స్ పెడతాడు, నైస్గా గడ్డం పెంచుకొని ఉంటాడు. మేమేదో గడ్డం చేసుకోవడానికి డబ్బులు లేక నానా సంకలనం ఆడుతుంటే అతని స్టైల్గా ఉంటుంది, హెయిర్ స్టైల్ బాగుంటుంది, కెమెరా బాగుంటుంది, బ్యాక్గ్రౌండ్ బాగుంటుంది, థంబ్నైల్స్ బాగుంటాయి, లైటింగ్ ఉంటుంది, డ్రెస్ కోడ్ బాగుంటుంది. చాలా అద్భుతంగా ఉంటాడు పిల్లోడు. ఆడు ప్రశ్నించే విధానం కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ పిల్లోడు ఏంటంటే కొంతమందిని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తాడు. 18+ వీడియో అని చెప్పి అతనే పెట్టుకుంటాడు తమ్లైన్లో. మనం ఏం కాదని లేదు. అంటే పచ్చి బూతులు, వ్యక్తిగతంగా విమర్శించడం, వాళ్ళ జీవితాలని బజారుకు లాగడం. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తాను, వైఎస్ఆర్సీపీని విమర్శిస్తాను, కానీ వైఎస్ఆర్సీపీలో ఉండే ఏ నాయకుడి జోలికి నేను వెళ్ళను. మీరు కావాలంటే నా వీడియోస్ మొత్తం చూసుకోండి. రోజా గారి గురించి, కొడాలి నాని గారి గురించి మహా అయితే 2 వీడియోస్ 3 వీడియోస్ వచ్చి ఉంటాయి ఈ 3 సంవత్సరాల్లో. ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ విధానాల గురించి, జగన్మోహన్ రెడ్డి గారి గురించి, ఆయన గురించి కూడా వ్యక్తిగతంగా నేను ఎప్పుడు పోయింది లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఎక్స్ట్రీమ్ అయిపోయి నా కుటుంబం మీద దాడి చేస్తే ఒక్క మాట మాట్లాడాను, దాన్ని కూడా బేషరతుగా వెనక్కి తీసుకున్నాను, క్షమాపణ కూడా అడిగా. ఇప్పుడు కూడా వ్యక్తిగత దాడులు చేసే వాళ్ళకి, ట్రోల్ కంటెంట్కి వ్యూస్ ఎక్కువ వస్తాయి. ఎందుకనంటే పనికి మాలిన దద్దమ్మలు, చావదచ్చినటువంటి నీచ నికృష్టులు కొంతమంది ఉంటారు. వాళ్ళకంటూ ఎలాంటి భావజాలం ఉండదు. ఎవరన్నా సమాజంలో ఉన్నతంగా బతుకుతుంటే వాళ్ళ మీద ఎవడన్నా బండలేస్తుంటే వీళ్ళు సునకానందం అందుతుంటారు ఒక పక్కన చేరి. అలాంటి బ్యాచ్ మొత్తం కూడా ఇలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తారు. సో మనోడికి ఏంటంటే లక్షల్లో, మిలియన్స్లో వ్యూస్ వచ్చేస్తూ ఉంటాయి. చాలామందిని టార్గెట్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి నిన్నగాక మొన్న బండ్ల గణేష్ గారి దగ్గర వరకు. అసలు ఈ బండ్ల గణేష్ గారి గురించి ఈ పిల్లవాడికి ఏం తెలుసండి? నాకు తెలియకడతాను. 100 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఎవరన్నా సాయం అంటూ అతని దగ్గరికి వెళ్ళి చేయి చేస్తే అతని శక్తి మేరకు సహాయం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నీచంగా వాడు వీడు. సో నీ భావాలకి విరుద్ధంగా ఉండొచ్చు అతను. నువ్వు విమర్శించు, నువ్వు అన్నది తప్పయ్యా, నీ పద్ధతి మార్చుకో, ఇలాంటి మాటలు మాట్లాడు. కానీ వాడు వీడు ఏంటి నువ్వేమన్నా పెట్టి అతను పోషిస్తున్నావా ఏంటి? అతని భావజాలం నీకు నచ్చకపోతే వ్యతిరేకించు, కానీ వ్యక్తిగతంగా ఎందుకు తిడుతున్నావు? బిఆర్ నాయుడు గారిని నికృష్టంగా తిట్టాడు. అసలు బిఆర్ నాయుడు గారు నీలాగా వాళ్ళని వీళ్ళని ముంచి ఎదగల. అతని జీవితంలో ఏదో 1-2 పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ నీలాగా బతకలేదు కదా. నిద్ర లేస్తే వాడిని వీడిని తిట్టుకుంటా అతనైతే 10 రూపాయలు సంపాదించుకోలేదు కదా. పత్రిక ఛానల్ పెట్టాడు, ఇంకా చాలా వ్యాపారాలు ఉన్నాయి. ఛానల్లో ఆయన ఎవరికన్నా వ్యతిరేకంగా ఒక న్యూస్ వస్తే లీగల్గా ఎదుర్కొన్నాడు. ఈరోజు టీటీడీ చైర్మన్ స్థాయికి ఎదిగాడు అంటే ఆయన కృషి ఎంత ఉంటుంది? అలాంటి వ్యక్తులను కూడా నికృష్టంగా నీ నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడటం అనేది ఎంతవరకు సబబు? ఈరోజు నువ్వు అనుకోవచ్చు, వీళ్ళెవరు కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి, చిరంజీవి గారి దగ్గర నుంచి, ఈరోజు బండ్ల గణేష్ గారి వరకు మధ్యలో రాధా మనోహర్ గారిని తిడతావు. ఎవరైతే హిందూ అనుకూలంగా మాట్లాడితే వాళ్ళందరినీ నికృష్టంగా తిడతావు. వీళ్ళందరూ నా మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను పెద్ద హీరోని, పులిని, పుడింగిని కాబట్టే వీళ్ళందరూ భయపడుతున్నారు నాకు నువ్వు అనుకోవచ్చు. కానీ ఏదో ఒక దగ్గర దొరుకుతావు తమ్ముడు. ఈరోజు వాళ్ళేమంత చేతగాని వాళ్ళు ఇవి కాదు నిన్ను వదిలేసింది. దారిని పోతా ఉంటే కొన్ని కుక్కలు మొరగతా ఉంటాయి. వీటి గురించి పట్టించుకుంటే మన సమయం వేస్ట్ అయిపోతుందని వాళ్ళు సైలెంట్గా ఉండొచ్చు. కానీ నువ్వు ఇలా ఎక్స్ట్రీమ్ అయిపోతా ఉంటే ఎక్కడో ఒక దగ్గర బ్రేక్ పడుతుంది. ఆ రోజు నిన్ను కాపాడేదానికి నీకు కింద కామెంట్లు పెడుతున్నారే, 1 గంట తిట్టన్నా, 2 గంటలు తిట్టన్నా,
కోటా సరిపోలేదన్నా, ఇంకా ఎక్స్ట్రీమ్గా తిట్టన్నా అని చెప్పి కామెంట్లు పెడుతున్నారే, వీళ్ళందరూ ఎవరు రారు. నీకు సపోర్ట్ చేస్తే మావోయిస్ట్ గ్రూపులు ఎవరు రారు. నీకు సపోర్ట్ చేస్తే పాస్టర్లు ఎవరు నీ దగ్గరికి రారు. ఒంటరిగా నిలబడతావు, నీ కుటుంబం రోడ్డును పడుతుంది. దయచేసి ఏంటంటే నిన్నేం భయపెట్టట్లేదు, నిన్నేం విమర్శించట్లా. కాకపోతే జీవితంలో అన్నీ నేర్చుకున్న వ్యక్తిగా నీకు ఒక సలహా ఇస్తున్నా, కొంచెం తగ్గించుకో. విమర్శించు, తప్పు లేదు, అది ప్రజాస్వామ్యబద్ధంగా విమర్శించు. వ్యక్తిగత దాడులు ఎందుకు చేస్తున్నావు? ఇకపోతే సుగాలి ప్రీతి వాళ్ళ మదర్తో నిన్న ఒక గంట ఇంటర్వ్యూ చేశావు. వాళ్ళు న్యాయం చేయలేదు, వీళ్ళు న్యాయం చేయలేదు అని పాపం ఆవిడ గోడు ఆవిడ వెళ్ళబోసుకుంటుంది. తప్పు లేదు, బాధితురాల తల్లిగా ఆవిడ న్యాయ పోరాటం చేయడంలో తప్పు లేదు. అయితే ఇక్కడ మొత్తం కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని హీరో చేసే విధంగా ఆనాటి ప్రభుత్వాన్ని, ఈనాటి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా ఆ వీడియో మొత్తం ఉంది. నేను ఒకటి అడుగుతాను, అసలు న్యాయం చేయాల్సింది ఎవరండి? పవన్ కళ్యాణ్ గారా, జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? న్యాయం చేయాల్సింది న్యాయస్థానం. మీరు పోరాటం చేయాల్సింది న్యాయస్థానాల్లో. పోనీ ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఇది ఒక్క కేసా జరిగింది? కొన్ని వేలు, వందలు జరిగినాయండి. కరెక్ట్గా ఏడాది క్రితం గండికోటలో ఒక అభాగ్యురాలు ఒక చిన్న పిల్లని అత్యంత దారుణంగా చంపేస్తే ఇప్పటి వరకు నిందితులు ఎవరో పట్టుకోలేదు. ఇంతవరకు ఆ తప్పు చేసిన వాడు ఎవడో ఇంతవరకు పట్టుకోలే. పోలీసులు వాళ్ళ కష్టం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. దాదాపుగా 1000 మందిని విచారించారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని విచారించారు. ఆ అమ్మాయికి అన్యోన్యంగా ఉండేటటువంటి వ్యక్తుల్ని విచారించారు. లై డిటెక్టర్ టెస్ట్ కూడా చేశారు, బ్రెయిన్ మ్యాపింగ్ కూడా చేస్తున్నారు. అంటే చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. చట్టం అంతా చేసి ఛార్జ్ షీటు కోర్టులో వేస్తే కోర్టులో నిలవాల కేసు. ఒక్క సుగాలి ప్రీతికో లేకపోతే ఇంకొకరికో కాదు న్యాయం జరగండి. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఉన్నారు న్యాయం జరగని వాళ్ళు. మరి వాళ్ళనందరినీ కూడా తీసుకొచ్చి నువ్వు నిలబెట్టి మాట్లాడించగలవా? కేవలం రాజకీయాల కోసం. ఎవరైనా బాధితులు ఉంటే ఒక రాజకీయ పార్టీ వాళ్ళకి అండగా నిలబడడం అనేది ఎవరైనా చేస్తారు. వైసీపీ అయినా చేస్తుంది, జనసేన అయినా చేస్తుంది, టీడీపీ అయినా చేస్తుంది. అంత మాత్రం చేత వాళ్ళేంటి న్యాయం చేసేది? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇచ్చింది ఆవిడకి నష్టపరిహారం కింద. ఆ నష్టపరిహారాన్ని ఖర్చు పెట్టుకొని న్యాయ పోరాటం చేయాలి. కానీ వాళ్ళని వీళ్ళని దూషిస్తా కూర్చొని, వాళ్ళని వీళ్ళని తప్పుపడతా కూర్చుంటే ఆ బిడ్డకి ఏం న్యాయం జరగద్దండి? పోనీ ఆవిడకి ఇచ్చినటువంటి నష్టపరిహారం ఈ రాష్ట్రంలో ఉండే ఏ బాధితులకైనా ఇచ్చిందా ప్రభుత్వం? అది కూడా మీరు ఒకసారి పరిశీలించుకోవాలి. ఈరోజు గండికోట విషయంలో ఏ మీడియా మాట్లాడట్లా, నీలాంటి సోషల్ మీడియా యాక్టివిస్టులు మాట్లాడట్లా, ప్రజలు మాట్లాడట్లా. అంటే మీడియా దృష్టికి వచ్చి సోషల్ మీడియాలో హైలైట్ అయ్యి ఏదన్నా ఒక రాజకీయ పార్టీ జోక్యం చేసుకుంటే వాళ్ళే బాధితులా? ఇంకెవరు బాధితులు కాదా? కాబట్టి ఏంటంటే మాట్లాడే ముందు కొంచెం ఆలోచించుకొని మాట్లాడాలి. పోనీ ఆ కుటుంబానికి నువ్వేమన్నా ఆర్థికంగా సహాయం చేసావా? ఇప్పుడు ఆ అమ్మాయిని అడ్డం పెట్టుకొని ఒక 2 లక్షలు సంపాదించుకొని ఉంటావు, ఒక 2-3 వీడియోలు చేసి ఉంటాం. ఆ 2-3 లక్షల్లో ఒక 2 లక్షలైనా ఆ కుటుంబానికి ఇచ్చే దాతృత్వం నీకేమన్నా ఉందా? కందుకూరుకు వచ్చావు, అక్కడేదో కమ్మ కాపు మధ్య ఒక ఘర్షణ జరిగితే బాధితుల్ని పరామర్శించావు, చాలా వీడియోస్ చేసావు దాని మీద. పోనీ ఆ బాధిత కుటుంబానికి నీ వంతుగా 1 లక్ష రూపాయలు ఏమన్నా ఇచ్చావా? 3-4 లక్షలు సంపాదించుకొని ఉంటావు. ఆ తర్వాత ఈ దళిత విద్యార్థులు, చిన్నపిల్లలు, వాళ్ళ మీద ఏదో టీచర్ దాడి చేశాడని ఆ పాఠశాలకు వెళ్ళి ఒక వీడియో చేసావు, దాని మీద కూడా 4-5 లక్షలు సంపాదించుకొని ఉంటావు. పోనీ ఆ బాధిత కుటుంబానికి నీ వంతుగా 1 లక్ష రూపాయలు సహాయం చేసావా? ఇలా ఎంతమందిని తిట్టి, ఎంతమంది జీవితాలని బజారుకు లాగి నీ కడుపు నువ్వు నింపుకుంటున్నావు. కానీ ఏ రోజన్నా 10 మందికి 1 రూపాయి సహాయం చేసావా? 10 మందికి ఒక పూట భోజనం పెట్టావా? కనీస నైతిక విలువలు కూడా లేనటువంటి నీలాంటి వ్యక్తులు ఎదుటి వాళ్ళని వ్యక్తిగతంగా దూషిస్తున్నారంటే సమాజమే అర్థం చేసుకోవాలి మీలో ఉండే నీతి ఏంటి, నిజాయితీ ఏంటనేది. మారు తమ్ముడు, ప్రశ్నించు, తప్పులేదు. కానీ వ్యక్తిగత దూషణ, తర్వాత వచ్చి
న్యాయ విరుద్ధంగా చట్ట విరుద్ధంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఇకపోతే మీరే చెప్తుంటారు ఏదో గంజాయి చెండు ఏదో మాట్లాడుతూ ఉంటారు. ఈవిడ గురించి నేను ఎక్కువ మాట్లాడను ఎప్పుడు కూడా, ఎందుకంటే ఆవిడ వీడియోలు నేను ఎప్పుడు చూడను. ఒక 2-3 సందర్భాల్లో నాకు ఆశ్చర్యం కలిగించింది ఆమె యొక్క భావజాలం. విశాఖపట్నంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించి యువత రోడ్డు ఎక్కాలి, చాలా ఎమోషనల్గా మాట్లాడింది ఈవిడ. యువత రోడ్డు ఎక్కాలి, విశాఖపట్నాన్ని తగలబెట్టేయాలి, అలా తగలబెట్టందే ప్రభుత్వం మాటినదు, ఇక్కడ ఉండేటటువంటి స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వం ఒక దారిలో పెట్టాలంటే యువత రోడ్డు ఎక్కాలి. ఈరోజు కాక్రోచ్ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తుంది. మొత్తం మీద ఈవిడ భావజాలం ఏంటంటే యువత రోడ్డెక్కి ధర్నాలు చేయాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, ప్రభుత్వ ఆస్తుల్ని ధ్వంసం చేయాలి. ఈరోజు సగటు విద్యార్థి అంటే 21 నుంచి 25 ఏళ్ళు వయసు ఉండే విద్యార్థి జీవితము ప్రతి క్షణం చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అవకాశాలు ఉన్నాయి, ఇక్కడ అవకాశాలు లేకపోతే విదేశాల్లో అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగమా వ్యాపారమా ఏంటి కెరీర్ అనే దాని మీద 24 గంటలు కష్టపడాల్సినటువంటి సమయంలో నీలాంటి వాళ్ళు యువతని రెచ్చగొట్టి వాళ్ళని రాజకీయం వైపు ఉద్యమం వైపు నడపడం అనేది మీ సంస్కారం మీ విజ్ఞతకి వదిలేయాలి. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? దేశాన్ని తగలబెట్టమని బంగ్లాదేశ్లో లాగా నేపాల్లో లాగా ఇక్కడ యువత కూడా ఈ దేశాన్ని తగలబెట్టమని, దేశం ఒక అస్తిత్వంలోకి వెళ్ళిపోవాలి, ఉద్యమాల్లోకి వెళ్ళిపోవాలి అనేది నువ్వు ఈరోజు యువతని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నావు నీ ఉద్దేశంతో. ఇది జర్నలిజం అంటారా? దీన్ని ప్రజాస్వామ్యం అంటారా? ఈరోజు యువతకి వాళ్ళకి తెలుసు, బ్రహ్మాండంగా తెలుసు, ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళు ఓటు రూపంలో వాళ్ళ నిర్ణయాన్ని తప్పకుండా తెలియజేస్తారు. ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఏమి ఏళ్ల తరబడి నాటుకొని పోయి ఉండదు. 5 సంవత్సరాలే ఒక ప్రభుత్వం అనేది ఉండేది. ఒకవేళ ఇక్కడ అలాంటి పొరపాటు ఉంటే 5 సంవత్సరాల్లో ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ ఓటు ద్వారా ప్రభుత్వాన్ని మార్చే హక్కు ఈరోజు యువతకు ఉంది. నీలాంటి వాళ్ళు చెప్తే వినే పరిస్థితిలో వాళ్ళు లేరు. అంతగా నీకు తీరుకుంటే బ్రహ్మాండంగా వీడియోలు చేసుకుంటున్నావు కాబట్టి, ప్రజలను రెచ్చగొడుతున్నావు కాబట్టి నువ్వు పోయి రోడ్డు మీద నిలబడు, ఆమరణ నిరాహార దీక్ష చెయ్యి. వాడు కెరీర్ కోసం వాడు అహర్నిశలు కష్టపడి లక్షలు పెట్టి చదువుకొని తల్లిదండ్రులు రక్తం దారపోసి ఆ బిడ్డను చదివిస్తే ఈరోజు ఉండేటటువంటి నయా భారత్లో నువ్వు వాళ్ళని రోడ్డు ఎక్కమని చెప్తున్నావంటే నిజంగా నువ్వు జర్నలిస్టువా లేకపోతే ఏదన్నా విదేశీ ద్రోహివా? అంటే చెప్తారు కదా విదేశీ ఉగ్రవాదివా? నాకైతే అర్థం కావట్లేదు. దయచేసి ప్రజలంతా కూడా వీళ్ళ పట్ల కొంచెం అప్రమత్తంగా ఉండండి. వీళ్ళు మారితే వీళ్ళ వాయిస్ అనేది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. వీళ్ళు మారాలని మనం ఆశిస్తున్నాము. దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.